శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. ఆభూష్మిక సోపానాలు గ్రంథ పఠనంలో అనుభవ వేదాంత సూక్తులు గ్రంథాన్ని పఠిస్తున్నాం. 91వ సూక్తి. ఉపనిషత్తులందు ఇట్లు చెప్పబడెను. విషయభోగములను అనుభవించుటకు 4 పదార్థములు ఉండవలెను. 1 స్థూలదేహము, 2 మనస్సు, 3 కర్త, 4 భోగ్య విషయములు. ఇందు 1 స్థూలదేహము మలపూరితమగుటచే ఆ దేహమందుండి విషయమును అనుభవించుట అట్లు అది ఎట్లుండదనగా, ఒకని మలపు గుంటలో నుంచి భక్ష్యభోజ్యములు అనుభవించున్నట్లున్నది. అసహ్యములో ఉండి ఎట్లు అనుభవించగలడు? అజ్ఞాన కాలములో శిశువు తెలియక మలము నోట్లో పెట్టుకున్నట్లు అనుభవించి ఉన్నను తెలిసిన జ్ఞానులు భోగముల కొరకు పాటుపడరు. 2 భోగమును అనుభవించుటకు మనస్సు కావలెను. మనస్సు జీవుని క్షణక్షణమునకు ఒక సంకల్పము కలిగించి కామక్రోధాదులు కలిగించి ఒక విధముగా నుండనీయక నిరంతరము బాధించుచున్నది. ఇట్టి మనస్సుతో కూడి స్థిమితముగా ఏ భోగములను అనుభవించగలడు? 3 భోగములు కోరు కర్త విషయం ఆలోచించిన అతడు మృత్యువును వెంట తెచ్చుకున్నవాడు కనుక అతడు భోగములు కోరుట భూశయనము చేయబడిన వాడు వివాహము కోరినట్లున్నది. 4 భోగ్య విషయముల సంగతి ఆలోచించిన మేరు పర్వతముతో సహా మారునవే అయినప్పుడు మారని వస్తువే కనిపించదు. ఇట్లు క్షణక్షణమునకు మారుచు దుఃఖము కలిగించు భోగ్యములను ఎట్లు అనుభవించవలెను? ఇట్లు విమర్శించి విషయభోగములందు విరాగము కలిగి ఈ 4 తాను కాదని నిరసించగా వీటిని ఇట్టివిగా తెలిసి శేషించిన ఆత్మయే తానై శాశ్వతానంద రూపుడగును. ఇది 91వ సూక్తి. ఈ 91వ సూక్తిలో ఏం చెప్పబడిందంటే, విషయభోగాలు అనుభవించడానికి కావాల్సింది 4 వస్తువులు. అందులో 1 స్థూల దేహము, అంటే మన ఈ దేహము. 2వది మన లోపల ఉన్న మనస్సు. 3వది కర్త, అంటే మనం చేస్తున్నవాడు, అనుభవించడం అనేది చేస్తున్నవాడు కర్త. 4వది భోగ్య విషయము, ఏది అనుభవిస్తున్నామో అది ఆ విషయము. ఈ 4 ఉండాలి. విషయభోగాలు అనుభవించాలంటే 4 ఉండాలి. ఈ 4 ఒక్కొక్కటి ఎలా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ది స్థూలదేహము. స్థూలదేహం ఎట్లాంటిది అంటే మలపూరితం, అంటే ఇందులోంచి చెమట పుడుతుంది, ఇందులోంచే అన్నీ విసర్జించాల్సిన పదార్థాలన్నీ పుడుతూనే ఉంటాయి. అంటే ఇందులో ఎప్పుడు శరీరం పైన కూడా ఎప్పుడు మట్టి వస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మలపూరితాలు అనమాట. మొత్తం శరీరం అంతా కూడా మలినాలతో ఉన్నది. ఇటువంటి మలినాలతో కూడుకున్న శరీరము భోగాన్ని అనుభవించాలి అంటే ఎలాంటిది అంటే, ఒక మురికి గుంటలో నుంచి తినాల్సిన వస్తువుల్ని తీసుకున్నట్లు అవుతుంది. ఒక మురికి గుంటలో ఉండి అందులో తినాల్సిన వస్తువులు తింటున్నట్లు ఉంటుందన్నమాట. అలాగా అందువలన దీన్ని మనం ఈ శరీరంలో ఉండి ఎట్లా అనుభవిస్తాము అనే అసహ్యంలో ఉండి ఎట్లా అనుభవిస్తాము అని చెప్పి అనుకోవాలి. ఏమీ తెలియని వయసులో చిన్న పసిపిల్లాడు, ఒక 2-3 నెలల పిల్లాడు తను విసర్జించిన మలాన్ని తన చేతితో తీసుకుని తనే నోట్లో పెట్టుకోవడం చేస్తాడు, ఏమీ తెలియని వయసులో. అలా అజ్ఞానంలో ఉన్నవాడు అనుభవిస్తూ ఉంటాడు, కానీ
నేను ఎవరు అనే ఒక జ్ఞానం తెలిసిన వాడు ఈ భోగ విషయాలకి దేహాన్ని ఇంకా వాడబుద్ధి కాదు, వాడడు అని చెప్తున్నారు. రెండోది ఏంటి, మనస్సు దగ్గరికి వచ్చేటప్పటికి మనస్సు ఒక రోజు ఒక సంకల్పం వస్తుంది, ఇంకో క్షణంలో ఇంకో సంకల్పం మారిపోతుంది. నిమిషానికి సంకల్పాలు మారిపోతుంటాయి, కామక్రోధాలకి వాటికి అన్నిటికీ లొంగిపోతూ ఉంటుంది. అటువంటి స్థిరత్వం లేని మనస్సుతో ఏ భోగాన్ని ఎంతవరకు అనుభవించగలడు? అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ థర్డ్ది కర్తకు వచ్చేటప్పటికి కర్తకి అనుక్షణం మృత్యువు వెనకాల ఉంటుంది, ఎప్పుడు పోతాడో తెలియదు. అటువంటి మృత్యువుని వెంటబెట్టుకుని ఉన్న కర్త ఏ భోగాన్ని అనుభవించాలన్నా కూడా అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 4వది భోగ్య విషయం. ఫైనల్గా మనం ఏం భోగాన్ని అనుభవించదలుచుకున్నామో ఆ భోగ్య విషయము. పోనీ ఏదన్నా ఒక స్టాండర్డ్గా ఉంటుందా అంటే మేరు పర్వతం దగ్గర నుంచి ప్రతిదీ మారిపోయేవి కానీ ఏవి ఉండేవి కాదు. మనం ఒకసారి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి ఏదో కొండ మీద ఉందాం అనుకుంటే ఆ కొండ కొన్నాళ్ళకి అది కొండ కాస్త కరిగిపోయి కొండ కాస్త చిన్నదిగా అయిపోయి ఉండొచ్చు. అలాగా చాలా మార్పులు వచ్చేస్తుంటాయి. చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటే కరిగిపోయి నీరైపోతుంది. అలాగా ప్రతిదీ మారిపోయేవే. మనం భోగం అనుభవించాలనుకున్నవన్నీ కూడా మారిపోయేవి. ఇంకంటప్పుడు ఏ భోగాన్ని ఎట్లా అనుభవిస్తామో. కాబట్టి ఈ 4 పాయింట్లని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక చివరిగా మిగిలేది ఏంటంటే వీటినన్నిటినీ తెలుసుకుంటున్న ఆత్మయే తను, సాక్షి రూపంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న చిదానంద రూపంలో ఉన్న ఆత్మయే తాను అని చెప్పి శాశ్వతానంద రూపుడగుతాను, తానే శాశ్వతానంద రూపుడును. కాబట్టి అనుభవించాల్సిన భోగ్య విషయాలు ఏమీ లేవు ఇంకా అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అది 92వ పాయింట్. నిరహంకారుడను రాజునకు సుజ్యాసమను భార్య వలన అల్లమ ప్రభువు ఉద్భవించెను. మమకారుడను రాజునకు మోహినీయను భార్య వలన మాయాదేవి పుట్టి తన నృత్య గీతాది విలాసములచే అల్లమ ప్రభువుని లోబరుచుకొని తన చెప్పు చేతలలో ఆడించవలనని ఎంతయో ప్రయత్నించి చివరకు తానే ఆయన మోహములో చిక్కి ఆయనచే ఆడించబడినని ప్రభులింగ లీల చెప్పుచున్నది. అల్లమ ప్రభు అనగా నేతేతి వాక్యములచే ఇది కాదని దృశ్యమంతయు నిషేధించగా నిషేధావధిగా స్వప్రకాశుడై శేషించిన ఆత్మతత్వమని అర్థము. నిరహంకారుడై సుజ్ఞానముతో కూడిన వానికే అట్టి జ్ఞానపుత్రుడు పుట్టును. మమకారమునకు మోహము తోడు కాగా కలుగునది మాయ. ఈ మాయ త్రిలోకముల యందు అందరినీ లోబరుచుకొని తన చెప్పు చేతల్లో ఆడించగలదు. కానీ ఎవని సుఖలేశ ప్రసరణతో కూడుటచే తానందరినీ మోహింపజేసెనో అట్టి నిత్య సుఖస్వరూపుడగు ఆత్మతత్వ సమీపమునకు వెళ్ళుసరికి తానే మోహింపబడి ఆయనచే ఆడించబడెను. కనుక అట్టి దృఢజ్ఞానము కలవాడే మాయను దాటగలడు, కానీ ఇతరులు కాదు. ఇది 92. ఇక్కడ నిరహంకారానికి సుజ్ఞానమునికి కలిగేది అల్లమ ప్రభువు అంటే స్వప్రకాశుడైన ఒక జ్ఞానపుత్రుడు. నిరహంకారానికి సుజ్ఞానానికి కలిగేది జ్ఞానపుత్రుడు. అదే మమకారానికి మోహానికి పుట్టేది మాయ. ఈ జ్ఞానానికి మాయ జ్ఞానాన్ని లోపరుచుకోవాలి అని ప్రయత్నిస్తుంది, కానీ అది మాయకి జ్ఞానము లొంగదు. త్రిలోకముల్లో అందరినీ లోపరుచుకొని తన చెప్పు చేతల్లో ఆడించగలదు మాయ, కానీ మాయకి జ్ఞానం లొంగదు. ఎవని సుఖలేశ ప్రసరణతో కూడుటచే తానందరినీ మోహింపజేసెను అంటే ఎవరి సుఖము ఆనందము అనే ఒక భావన కోసం అని చెప్పి అందరూ మాయలో పడతారు కదా. సుఖాన్ని అనుభవించాలనే కదా మాయలో పడిపోయేది. ఆ సుఖం కోసమని మాయలో పడిపోయేవా ఎవని సుఖలేశ ప్రసరణతో అందరినీ మోహింపజేస్తుందో అట్టి నిత్య సుఖ స్వరూపుడు ఆత్మతత్వం సమీపానికి వెళ్ళేసరికి తానే మోహింపబడి ఆయనచే ఆడించబడెను
అదే నిత్య సుఖ స్వరూపమైన ఆత్మతత్వాన్ని ఎరిగేప్పటికి తనే మోహింపబడుతుంది అనమాట. కనుక అట్టి దృఢ జ్ఞానము కలవాడే మాయను దాటగలడు. మాయను ఎవరు దాటగలరు అంటే దృఢమైన జ్ఞానము, నేతి అనే దీంతో. అంటే నేను కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదని ఇందాక అనుకున్నట్టు భోగ్య విషయాలని ఎలా అయితే నాలుగిటిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చామో అట్లా అన్నిటినీ నేను శరీరంలో కూడా మనకి అంటారు కదా, అన్నమయ కోసం కాదు, ప్రాణమయ కోసం కాదు, మనోమయ కోసం కాదు, ఇలా అన్నీ ఒక్కొక్కటి నేను నేతి అని చెప్పి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని ఆయన భగవంతుడు అది శంకరాచార్యులు చెప్పినట్టు అన్నిటినీ నీది కాదు, నేను ఇది కాదు అనుకుంటూ వెళ్తే మిగిలిన ఆత్మతత్వము అది ఎవరైతే ఉందో ఆ జ్ఞానము, అది ఆ జ్ఞానం గలవాడే మాయను దాటగలడు అనేది 92వ సూక్తి. మిగిలిన తర్వాత చెప్పుకుందాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.